అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలుగు రాష్ట్రాల్లో రియాజ్ ఎన్కౌంటర్ సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సమాజం మొత్తం కూడా పోలీసులకి సెల్యూట్లు కొడుతున్న పరిస్థితి, జిందాబాదులు కొడుతున్న పరిస్థితి, పోలీసులకు సపోర్టుగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రమోద్ ఎవరైతే రియాజ్ చేతుల్లో చనిపోయారో కానిస్టేబుల్, అతనికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమోద్ మరణం మీద స్పందించారు. ఆ కుటుంబానికి 3 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. పైగా ఇప్పటికే నిన్ననే డీజీపీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎవరైతే రియాజ్ చేతుల్లో చనిపోయిన కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తానని ప్రకటించారు. సో ఆ మేరకు పోలీసు డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చనిపోయినటువంటి ప్రమోద్ కుటుంబాన్ని ఓన్ చేసుకుంది. ప్రమోద్ని చంపేసినటువంటి రౌడీ షీటర్ రియాజ్ని చంపటం అనేటువంటిది కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉంది. అసలు ఈ రియాజ్ ఎవరు, ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు అసలు తెలంగాణలో జరిగిన పాత ఎన్కౌంటర్ల గురించి కూడా మీకు ఒకసారి చెప్పాల్సి ఉంది. ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి తొలి ఎన్కౌంటర్ దిశ ఎన్కౌంటర్. ఈ దిశ ఎన్కౌంటర్ ఏంటి? హైదరాబాదు రోడ్డు మీద రాత్రిపూట ఇంటికి వెళుతుండగా స్కూటీ పాడైపోయి రోడ్డు మీద ఆగి ఉన్నటువంటి ఒక వెటనరీ డాక్టర్ని, ఒక అమ్మాయిని, అటుగా వెళుతున్నటువంటి కొంతమంది ఆకతాయిలు, లారీ క్లీనరు, డ్రైవరు, మొత్తానికి ఆకతాయిలు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపేసిన ఘటన అందరినీ కూడా కలిచివేసింది. వాళ్ళని కఠినంగా శిక్షించాలి, జైలులో బట్టి మేపొద్దు అని చెప్పేసి మొత్తం సమాజం అంతా కూడా రియాక్ట్ అయింది. వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని సమాజం నుంచే డిమాండ్ రావటం, దాన్ని ఆ రోజు సిపిగా ఉన్నటువంటి సత్యనారాయణ గారు విని ఆలోచించి మొత్తానికి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం. ఎన్కౌంటర్కి పోలీసులు చెప్పే కారణాలు వేరు. వాళ్ళు సీన్ రీక్రియేషన్ కోసం తీసుకెళ్ళినప్పుడు పోలీసుల మీద తిరగబడిపోయారు, పోలీసుల మీదకి గన్ ఎక్కుపెట్టారు, అందుకే చంపాల్సి వచ్చిందని చెప్పారు. అయినప్పటికీ ప్రజలకు అనుమానం ఏంటంటే పోలీసులు కావాలని ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చు అని చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అయినా సరే ఈ అనుమానాలు పక్కన పెట్టి వాళ్ళని అలా చంపడం కరెక్టే, వాళ్ళని చంపేయాల్సిందే అని ప్రజలంతా కూడా ఏకతాటిగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా పోలీసులకి హ్యాట్సప్ చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత అది ఆ ఎన్కౌంటర్ అలా అయిపోయింది. తర్వాత నయీం ఎన్కౌంటర్. నయీం అనేటువంటి ఒక పెద్ద క్రిమినల్, తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వాలని భయపెట్టేంత క్రిమినల్. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా భయపెడేంత క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి నయీం. చాలా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఒక పెద్ద దందా సామ్రాజ్యాన్ని తెలంగాణలో నడుపుతూ ఉన్నాడు. అతనంటే పోలీసులు కూడా బిగ్ ఛాలెంజ్ ఏర్పడింది. ఆ ఛాలెంజ్ని తీసుకున్నటువంటి పోలీసులు నయీంని ఎన్కౌంటర్ చేశారు. సరే, పోలీసులు మళ్ళా ఏం చెప్తారు? నయీం తిరగబడబోయాడు, పోలీసుల మీదకి గన్నెక్కి పెట్టాడు, ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేశాం అని పోలీసులు చెప్తారు. ఎందుకంటే పోలీసులకి ఎన్కౌంటర్ చేసే రైట్ ఉండదు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా పట్టుకోవాల్సిందే, పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాల్సిందే. కోర్టు ఉరిశిక్ష చేస్తే ఉరిదీయాలి తప్ప పోలీసులకి ఎవరిని చంపే హక్కు ఉండదు. చంపే హక్కు రాజ్యాంగం కల్పించాలి. ఎప్పుడు చంపొచ్చు? ఆత్మరక్షణ కోసం చంపొచ్చు. అవతల వాళ్ళు చంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు తనను తాను కాపాడుకోవడం కోసం పోలీసులకి ఎన్కౌంటర్ చేసే రైట్ ఉంటుంది. ఉగ్రవాదుల మీద, మావోయిస్టుల మీద, పెద్ద పెద్ద రౌడీ షీటర్లు పోలీసుల మీదకి గన్నులు ఎక్కుపెట్టినప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు. అందుకని పోలీసులు ఎన్కౌంటర్ చేసినప్పుడల్లా ఆత్మరక్షణ కోసమే చేశామని చెప్తూ ఉంటారు. దీని మీద ప్రజలకు చాలా అనుమానాలు ఉంటాయి. ఆత్మరక్షణ కోసమే చేశారా, కావాలని చేశారా అని. కానీ కావాలని చేసినప్పటికీ కూడా సమాజంలో బతకడానికి అర్హులు కాని వాళ్ళని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అది దిశ ఎన్కౌంటర్ కావచ్చు, నయీం ఎన్కౌంటర్ కావచ్చు. ఇవాళ కూడా అదే. ఎవరి రియాజు? చైన్ స్మాచర్. రోడ్డు మీద వెళుతూ, బైక్ మీద వెళుతూ మహిళల మెడల్లో చైన్ లాగేస్తూ ఉంటారు. ఆ చైన్ లాగేసే క్రమంలో మహిళ కనుక తిరగబడిందంటే కత్తితో పొడి చేస్తాడు. అత్యంత దారుణంగా అతని మీద 40 కేసులు ఉన్నాయి. అతని మీద రౌడీ షీటర్ ఉంది. 40 కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ ఉంది. అతను ఒక బైక్ దొంగిలించిన కేసులో అతను పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొని బైక్ ఎక్కించుకొని స్టేషన్ తీసుకొస్తా ఉంటే వెనకాల కూర్చున్నటువంటి రియాజ్ బైక్ మీద, వెనకాల అంటే కానిస్టేబుల్ బైక్ దొరుకుతున్నాడు, వెనకాల రియాజ్ కూర్చున్నాడు బైక్ మీద. స్టేషన్కి వెళ్తున్నారు. ఆ కానిస్టేబుల్ బైక్ మీద ఎక్కించుకొని స్టేషన్ తీసుకెళ్తూ ఉన్నాడు. వెనక నుంచి కత్తి తీసుకొని కడుపులో వెనక భాగాన పొడిచి కానిస్టేబుల్ని చంపేసి పారిపోయాడు.
ఆ కానిస్టేబుల్ పేరు ప్రమోద్. తను చనిపోతూ కూడా రియాజ్ని పారిపోకుండా ఉండటం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ సాధ్యం కాలేదు. తర్వాత అతన్ని కానిస్టేబుల్ చంపిన తర్వాత అతన్ని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలని సమాజం నుంచి కూడా డిమాండ్ రావటం, పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకోవటం, వెంటనే అతని మీద రివార్డు కూడా ప్రకటించి అతన్ని పట్టించిన వాళ్ళకి 50,000 ఇస్తామని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా పోస్టర్లు అతికించడం, అతను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలని పోలీసులు అనుకోవడం, ప్రజలు కూడా సహకరించడం. నిజానికి రియాజ్ని పట్టుకుంది పోలీసులు కాదు, పబ్లిక్. ఒక ఏరియాలో స్థానికులు పట్టుకొని పోలీసులు సమాచారం ఇస్తే పోలీసులు అక్కడికి వెళ్ళారు. అప్పటికే స్థానికుల మీద దాడి చేస్తున్నాడు అతను. అతన్ని పట్టుకున్న స్థానికుల మీద దాడి చేయబోతున్నాడు. పోలీసులు పట్టుకున్నారు, వలబన్ని పట్టుకున్నారట. ఏదో క్రూరముగాన్ని కనుక వలబన్ని పట్టుకుంటాం కదా, అలా వలబన్ని పట్టుకున్నారు పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే. తర్వాత సహజంగా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే ముందు మెడికల్ టెస్టులు చేయించారు కాబట్టి అతను నిజామాబాద్ ఏరియాకి సంబంధించిన వాడు. నిజామాబాద్, తదితర పట్టణాలు దొంగతనాలు, చైన్ స్మాచింగ్లు ఇలాంటి కేసులు అతని మీద చాలా ఉన్నాయి, దొమ్మి కేసులు. తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అతనికి వైద్య పరీక్షలు చేయించే క్రమంలో పోలీసుల దగ్గర ఉన్న గన్నులు హక్కుని పోలీసుల మీదకి ఎక్కి పెట్టబోయాడట. వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు ముందు నుంచే అలర్ట్గా ఉన్నారు, ఈడేదో తేడాగాడు కొద్ది తేడా చేయొచ్చు అని చెప్పేసి అలర్ట్గా ఉన్నారు. అలర్ట్గా ఉన్నటువంటి పోలీసులు వెంటనే గన్ను తీసి కాల్చి పడేశారు. అతను అక్కడక్కడే చనిపోయాడు. సరే, పోలీసులు చెప్పిన దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అన్నది కాదు. రియాజ్ని ఎన్కౌంటర్ చేయటం రాంగా రైట్ అంటే అలాంటి వాడిని అరెస్ట్ చేయటం, జైల్లోకి తీసుకెళ్ళటం, జైలులో మేపటం, ఏదో ఎప్పటికో శిక్ష వేయటం ఇది కాదు. అతను ఇమీడియట్గా ఎన్కౌంటర్ చేయాలి, ఎందుకంటే అతని మానాన్ని చాలామంది చంపట్టారు, పాపం కానిస్టేబుల్ కూడా చనిపోయాడు అనేది సమాజం నుంచి వస్తున్నటువంటి రియాక్షన్. మీరు కూడా చెప్పండి, రియాజ్ లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం కరెక్టా కాదా? మీకు ఒక విషయం చెప్తా. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడ గ్యాంగ్స్టర్లుగా, రౌడీ షీటర్లుగా ఉన్న వాళ్ళని చాలామందిని ఎన్కౌంటర్లు చేపిస్తే యోగి ఆదిత్యనాథ్ హీరో అయిపోయాడు. ఎందుకు? క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ వల్ల శాంతి భద్రతలు ఉండవు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళ వల్ల జనాలకి ఇబ్బంది. రెండోది, పదే పదే జైలుకి పోయిన వాళ్ళకి భయం పోయింది, జైలు అంటే భయం పోయింది. నా రోజులు పోయి వస్తాం, అత్తగారింటికి పోయి వచ్చినట్టు, చుట్టాలింటికి పోయి వచ్చినట్టు పోయేస్తాం, మళ్ళీ జైలుకి పోయి అన్నది కూడా గొప్పగా చెప్పుకుంటారు ఈ రౌడీ షీటర్లు. నా మీద 15 కేసులు ఉన్నాయి, 3 సార్లు జైలుకి పోయిచ్చా, నిన్ను చంపితే 4 సార్లు పోయితే ఏమైతే నాకు అని ఇదా బయట జైలుకు పోవటాన్ని కూడా, కేసులు ఉంటాను కూడా ఎక్స్పీరియన్స్గా చెప్పుకొని, నాకు ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను చెప్పినట్టే వినకపోతే నీ సంగతి చూస్తా అని బయట బెదిరింపులు చేస్తూ ఉంటారు. ఇలా భయం లేని వాళ్ళు ఎందుకు? చట్టం అంటే భయం లేని వాళ్ళు, పోలీసింగ్ అంటే భయం లేని వాళ్ళు, సమాజం అంటే గౌరవం లేని వాళ్ళు ఈ భూమి మీద బతకడం ఎందుకు? వాళ్ళ వల్ల అవతల వాళ్ళు చావటం తప్ప అనేటువంటిది చాలామందిలో ఉండే, మిడిల్ క్లాసు ప్రధానంగా ఉండేటువంటి ఒక ఆలోచన. అందుకనే ఇలాంటి వాళ్ళని చంపినప్పుడు వచ్చే రియాక్షన్స్ కరెక్టే చేశారు, అలానే చెయ్యాలి అనేటువంటి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఎంతమంది మహిళలను ఇబ్బంది పెట్టుంటాడు, ఎంతమంది ఇళ్లలో దొంగతనాలు చేసి ఉంటాడు, ఎంతమంది మీద దాడి చేసి ఉంటాడు. అంటే అంతమంది సఫర్ అయ్యి రేపు మళ్ళా ఇతను బతికి కనుక ఉండుంటే మళ్ళీ ఇంకెంతమంది సఫర్ కావాలి. అందుకని భూమి మీద బతకడానికి అవకాశం లేని ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయటమే కరెక్టు అనేటువంటి డిమాండ్ సమాజం నుంచి వినిపిస్తూ ఉంది. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.